రీసెంట్‌గా 'సూపర్ స్టార్ మహేష్ బాబు' గారు చేసిన ఒక అడ్వర్టైజ్‌మెంట్ ప్రాబ్లమ్‌లోకి తీసుకొచ్చిందంట. సో, దాని గురించి డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం. ఈ విషయం మీద యాంటీ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు? అండ్ వాళ్ళకు నేనిచ్చే సమాధానం ఏంటో లాస్ట్ దాకా చూడండి. అసలు ఇష్యూ ఎందుకొచ్చిందో చెప్తా మీకు. ఒక సాయి సూర్య డెవలపర్స్ అండ్ సురణ గ్రూప్ అనేసి కొంచెం ఫేమస్ రియల్ ఎస్టేట్ వీళ్ళేం చేస్తారంటే ఒక లగ్జరీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ అనేది తీసుకొని బిల్డ్ చేస్తారనమాట. వీళ్ళు చేసే ప్రాజెక్ట్‌కు ప్రిన్స్ మహేష్ బాబు గారిని అడ్వర్టైజర్ లాగా ఆర్ బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉండమనేసి డీల్ కుదిరించుకున్నారు. డీల్ కాస్ట్ వచ్చేసి 5.9 క్రోర్స్ యాస్ పర్ ద న్యూస్. అయితే ఎవరైతే ఈ ప్రాజెక్ట్ టేకప్ చేశారో వాళ్ళు మనీ లాండరింగ్ జరుపుతున్నట్టు ఎక్కడో ఇన్ఫర్మేషన్ వస్తే ఈడీ నోటీసులు కూడా వాళ్ళకి సర్వ్ చేసింది. వాళ్ళ ఇళ్లలోకెళ్ళేసి మొత్తం కూడా చెకింగ్స్ అవన్నీ జరిగినాయి. ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళని ఇంటరాగేషన్ చేస్తున్నారు. అయితే ఆ ఇంటరాగేషన్‌లో వాళ్ళు చెప్పేదేంటంటే 5.9 క్రోర్స్ ప్రిన్స్ మహేష్ బాబు గారికి అడ్వర్టైజ్ చేసినందుకు ఇచ్చాము. అండ్ అందులో ఒక 3.5 క్రోర్స్ వరకు చెక్ రూపంలో ఇచ్చాము. రిమైనింగ్ 2.5 క్రోర్స్ సంథింగ్ అరౌండ్. సో, అంతవరకు క్యాష్ రూపంలో మహేష్ బాబు గారికి ఇచ్చాము అన్నట్టు చెప్పారంట. అయితే క్యాష్ మోర్ దెన్ సమ్ అమౌంట్ మించి తీసుకోకూడదు. అయితే ఇది యాక్చువల్‌గా జరిగింది ఇది. ఇది మనీ లాండరింగ్ రిలేటెడ్‌కి సంబంధించిందనేసి అలా ఈడీ మహేష్ బాబు గారికి కూడా నోటీస్ సర్వ్ చేసిందనమాట. ఓకే. సరే ఇది పక్కన పెట్టండి. నిజంగా ఆలోచించండి. సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి 2.5 క్రోర్స్ మనీ లాండరింగ్ చేయాల్సిన అవసరం ఉందా? అతన్ని నమ్ముకొనున్న సంస్థలు వేరు అడ్వర్టైజ్‌మెంట్ విషయంలో. ఇవన్నీ మర్చిపోయి ఏదో 2.5 క్రోర్స్ మనీ లాండరింగ్ అంటే ఇంకా సరే మనీ లాండరింగు చెడ్డోడు అంటున్నారు గదా! యాంటీ ఫ్యాన్స్. అతను చేసిన ఇంకొన్ని చెడ్డ పనులు గూడా చెప్పాలా? 4,500 హార్ట్ ఆపరేషన్స్ చేయించాడు చిన్న పిల్లలకు. ఎంతమందిని బతికించాడు. ఇంకో చెడ్డ పని గూడా ఉంది. 2 విలేజెస్‌ని అడాప్ట్ చేసుకున్నాడు. ఇంకో చెడ్డ పని గూడా చేశాడు. మదర్స్ మిల్క్ బ్యాంక్ అండ్ ఇంకా గూడా ఉన్నాయి. మెడికల్ క్యాంప్స్, హెచ్‌పివి వ్యాక్సినేషన్ డ్రైవ్‌లు ఇవన్నీ గూడా చెడ్డ పనులు చేస్తూనే ఉన్నాడు ప్రిన్స్ మహేష్ బాబు. సో, రాయండి. బాగా రాయండి. ట్వీట్లు చేయండి. యాంటీ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే ఏసేసేయండి. ఇవన్నీ గూడా పెట్టేసి మార్కేసేయండి చెడ్డోడని. కానీ రాసే ముందు ఆ చిన్న పిల్లలని గుర్తు తెచ్చుకోండిరా. మన మొహాలకి ఎట్టాగో మనకంత సీన్ లేదు. అరే! డబ్బు సంపాదించినోడికి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏంటి? నా దగ్గర ₹1,00,00,000 ఉంటే దాన ధర్మాలు చేస్తానా? నీ దగ్గర ₹1,00,00,000 ఉంటే దానాలు చేస్తావా? అనుభవిస్తావు. కొంచెం ఆలోచించుకొని సోషల్ మీడియా ఫ్రీనే గదా! ఇష్టం వచ్చినట్టు రాయొచ్చు అనుకుంటే, ఆ రాసే టెక్స్ట్‌లో ఇవి కూడా యాడ్ చేయండి. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. ఫాలో చేసేయండి. యువర్ బీయింగ్ సూర్య సైనింగ్ ఆఫ్.